హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఓటింగ్ అయితే అందరికీ ఓటింగ్ చేసుకోమని నంబర్స్ కూడా ఇచ్చారు కదా. మరి ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఫస్ట్లో ఎవరు ఉన్నారు, చివరిలో ఎలా ఉన్నారు, నిన్న జరిగిన ఎపిసోడ్ తోటి ఎవరికన్నా ఫాలోవర్స్ పెరిగారా, లేదంటే వాళ్ళ జడ్జిమెంట్ తోటి వీళ్ళకి ఏదైనా దెబ్బ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఉన్న 15 మంది కామనర్స్కి ఈ వీడియో చూద్దాం. ఓటింగ్ ఆర్డర్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ గాయత్రి ఎలిమినేట్ అయిందంట. అంటే రాత్రి ఎపిసోడ్ తోటి అసలుకైతే గాయత్రి అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశమే లేదు, ఏ గేము ఆడలేదు. మరి గాయత్రి ఎందుకు గాయత్రిని సెలెక్ట్ చేశారో తెలియదు. గాయత్రి కంటే కూడా చాలా బాగా ఆడిన, కళ్ళు మంటలు వచ్చినా కానీ బెలూన్స్ ఊదిన అమ్మాయి సుమ. బిగ్ బాస్లోకి వెళ్ళినా కానీ అక్కడ మేనేజ్ చేయగలదు, ఆట ఆడగలదు, ఏదైనా పర్ఫెక్ట్గా ఉండే క్యాండిడేట్ సుమ. మరి సుమాని పక్కన పెట్టి గాయత్రిని ఎందుకు సెలెక్ట్ చేశారు? మేబీ నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ సుమాని వైల్డ్ కార్డ్ ద్వారా ఏమన్నా ఎంట్రీ ఇస్తారా? ఎందుకంటే చాలా పట్టుదల గల అమ్మాయి, చాలా పట్టుదల. అబ్బాయిలతో సమానంగా దీపక్ అమ్మనితో సమానంగా బెలూన్స్ ఉంది. వాళ్ళిద్దరికంటే కూడా ముందే బెలూన్ పగలగొట్టింది సుమ. ఆ మంట ఈ కళ్ళలో పెట్టుకోవడం వల్ల కొంచెం కళ్ళు ఇబ్బంది అయ్యి కొంచెం బ్యాక్ అయింది, కానీ సుమనే ఫస్ట్ బెలూన్ పగలగొట్టింది. మరి సుమ అంతగా గేమ్ ఆడింది, మరి ఆ అమ్మాయిని పక్కన పెట్టి గాయత్రిని సెలెక్ట్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. మరి గాయత్రి ఇప్పుడైతే రాత్రి ఎపిసోడ్ తోటి ఎలిమినేషన్ అయిపోయిందంట. ఆమెనే ఓటింగ్ ఆర్డర్లోంచి తీసేశారు. ఓకే, ఆమెకు ఓటింగ్ అయిన అవసరం లేదు. ఒకవేళ గాయత్రి ఫ్రెండ్ అవునంటే గాయత్రి ఫ్యాన్స్ ఎవరైనా వాళ్ళకు ఓటింగ్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వేస్తారులేదు, చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎవరున్నారంటే అమన్ ఉన్నాడు. అమన్ ఓటింగ్లో ఫస్ట్లో ఉన్నాడు, ఓటింగ్ ఆర్డర్లో. మరి ఎందుకున్నాడు? నిన్న ఎపిసోడ్ దెబ్బకి పవర్ వచ్చినా కానీ ఆ పవర్ జూరీ చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా. అంటే వీళ్ళు బయట క్యాంపెయినింగ్ బాగా చేసుకున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు బయట ఉన్న వాళ్ళైనా సరే వీళ్ళకి క్యాంపెయినింగ్ బాగా చేయాలి అనుకున్నారు కాబట్టి ఓటింగ్ ఏమని క్యాంపెయినింగ్ బాగా చేయాలి. వీళ్ళు చేసుకున్నారు, తద్వారా వీళ్ళకి ఫస్ట్లో ఉన్నాడు అమన్. మరి ఉన్నాడు కానీ మరి నిన్న ఎపిసోడ్లో ఇచ్చిన జడ్జిమెంట్ తోటి అమ్మనకు దెబ్బ అయ్యే అవకాశాలు ఉన్నాయా? బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే కొంతవరకు అది కూడా అవుతుంది. ఎందుకంటే చూసే ఆడియన్స్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు న్యాయంగానే చూస్తారు. గేమ్ ఎవరు బాగా ఆడారు, ఎవరు పర్ఫెక్ట్గా ఆడారు, జూరీ రాంగ్ ఇస్తుందా, రైట్ ఇస్తుందా, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసే పర్సన్స్ ఉన్నారు ఇప్పుడు. ఇంతకుముందు అంటే డిస్నీలో ఒక్కసారి వచ్చింది కాబట్టి కొంతమంది ఎక్కువ చూడరు కాబట్టి దాన్ని. డిస్నీ ఎవరో చదువుకున్న వాళ్ళు రూరల్ ఏరియాలో చూస్తారు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు. ఈసారి మా టీవీలో కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తారు, చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు, పెద్దవాళ్ళు కూడా. మరి అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు మరి రాంగ్ డెసిషన్ ఇచ్చారా, రైట్ డెసిషన్ ఇచ్చారా అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. తద్వారా ఒకవేళ అమన్ బాగా ఆడుతున్నాడురా అనుకునే వాళ్ళకు కూడా వీళ్ళు ఇచ్చే తీర్పు డెసిషన్ వల్ల కొంచెం బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు ఉండొచ్చు. అది కొంచెం అమ్మన్కి కొంచెం మైనస్ అవుతుంది జడ్జిమెంట్ వల్ల. అయినా కానీ అమ్మన్ ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉన్నాడు. సెకండ్ వచ్చి రాజకుమారి ఉంది. రాజకుమారి అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్, ఏ విషయమైనా అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద డేర్గా చెప్పడం చాలా గొప్ప విషయమే. కానీ కొంతమంది ఏమన్నారంటే అంత పెద్ద స్టేజ్ మీద భర్తను గురించి తక్కువగా చేయడం కరెక్ట్ కాదు కదా అనే క్యాండిడేట్లు కూడా ఉన్నారు. అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. కానీ తనకున్న బాధ వల్ల తన బాధను అలా వ్యక్తపరిచింది. రాజకుమారి అయితే సెకండ్ పొజిషన్లో ఉంది. థర్డ్ పొజిషన్ వచ్చి చరణ్ ఉన్నాడు. చరణ్ అయితే రావడంతో అందరిని ఇంప్రెస్ చేశాడు, ఆడియన్స్నే కాదు అక్కడ జూరీ మెంబర్స్ని, మిగిలిన వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశాడు. స్టార్టింగ్ 3 గ్రీన్లు తీసుకొని టాప్ 15లోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ వెళ్ళింది చరణే. మరి చరణ్ కూడా కొంచెం బాగానే ఉంది ఓటింగ్, థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్ వచ్చినప్పటికీ రోహిత్ నాయుడు బాగా ఆడుతున్నాడు, చాలా క్యాలిక్యులేటెడ్గా ఆడుతున్నాడు, ఆలోచించి ఆడుతున్నాడు. ఫస్ట్ గేమ్ నుంచి వస్తున్నాడు, పర్ఫెక్ట్గా నిదానించి ఆడుతున్నాడు. ఎక్కువగా మాట్లాడే రకం కాదు కానీ ఆలోచించి ఆడగలడు, ఫిజికల్ కూడా ఆడగలడు. రెండు టాలెంట్స్ కూడా ఉన్నాయి రోహిత్ నాయుడు దగ్గర. మైండ్ తోటి ఆలోచించి ఆడగలడు, ఇట్లా ఫిజికల్గా కూడా ఆడగలడు. రెండు కూడా అక్కడ పూరించుకున్నాడు. మైండ్ తోటేమో క్లిప్స్ పెట్టే గేమ్లో చాలా క్యాలిక్యులేటెడ్గా హార్డ్ స్కిన్ ఉన్న చోట క్లిప్ పెట్టాడు, అక్కడ పెయిన్ తొందర రాదు కాబట్టి చాలా తెలివిగా. ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ వచ్చేటప్పటికి పిల్లోస్ పెట్టే చోట అమ్మతో చాలా పోరాడాడు. 2 గేమ్లు ఏ గేమ్ పెట్టినా ఇచ్చి పడేసి క్యాండిడేట్ రోహిత్ నాయుడు అయితే ఇప్పుడు 4th పొజిషన్లో ఉన్నాడు. రోహిత్ నాయుడిని బిగ్ బాస్లో సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే 2 సైడ్స్ కూడా మంచి పర్సన్. 5th వచ్చేటప్పటికి మిథిలేష్ కొంచెం బాగా ఆడతాడు, ఫిజికల్గా బాగా ఆడతాడు. మరి మెంటల్గా ఎట్లా ఆడతాడో తెలియదు కానీ ఫిజికల్గా అయితే బాగా ఆడతాడు. 6th పొజిషన్
షాల్ని అమ్మాయి ఏ గేమ్ అయినా కానీ ఫస్ట్ షూస్ బుర్రలో వేసి తొడవమంటే ముందు తొడవందగా తర్వాత తుడిచింది పాప. తుడిచింది తర్వాత కూరగాయలన్నీ కూడా కుళ్ళిపోయిన కూరగాయలన్నీ కూడా ముఖం మీద వేయించుకుంది. అమ్మాయి చేయగల సత్తా ఉంది, ఆడగల సత్తా ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. ఏదైనా పాయింట్ స్టాండర్డ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి షాల్ని 6th పొజిషన్లో ఉంది. 7th పొజిషన్ వచ్చేటప్పటికి బాగి తుళ్ళూరి, నెల్లూరు అమ్మాయి క్రాప్ కటింగ్, అబ్బాయి కటింగ్ చేయించుకుంది. అన్నిట్లో కూడా ముందు ఉంటుంది, మాటల్లో మాట్లాడటం కానీ చాలా ఫాస్ట్ హుషారైన పిల్ల. అమ్మాయి 7th పొజిషన్లో ఉంది. 8th పొజిషన్ వచ్చేటప్పటికి శివశ్రేష్ఠి, మిస్ అయిపోయిన లవర్ని, అంటే వదిలేసిన పాస్ట్ లవర్ని కొంచెం ఫోన్ చేయటం, అతను రిజెక్ట్ చేయటం, అమ్మాయి ఏడవటం, కొంచెం దాంట్లో అమ్మాయి తెగించి ముందుకు రావటం. ఎందుకంటే అమ్మాయి కాబట్టి అలాది ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఓపెన్గా ఫోన్ చేయటం, తను రిజెక్ట్ చేయటం, ఇది కొంచెం బాగోదు కదా పాపం. అమ్మాయి అయినా కానీ చేసింది కాబట్టి, ఎందుకంటే ఆ టాప్ 15లో ఉండాలనే కోరిక అమ్మాయికి చేసింది. అమ్మాయి అయితే ఇప్పుడు 8th పొజిషన్లో ఉంది. 9th పొజిషన్లో నవరసాల మామ నా బతుకని టాటూ వేయించుకున్నాడు. అతను పోలీస్కి ప్రయత్నం చేస్తున్నాడంట, కానిస్టేబుల్ అవ్వడానికి. మరి ఇప్పుడు అంటే టాటూ వేయించుకుంటే కానిస్టేబుల్ ఉద్యోగానికి తీసుకోరంట, అనర్హుడంట. అయినా వేయించుకున్నాడు. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకపోతే అటు పాపం అటు కెరీర్ దెబ్బతింటుంది, అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడు. మరి పాపం చాలా త్యాగం చేశాడు, తన కెరీర్నే పణంగా పెట్టాడు. కాబట్టి మరి నవరసాల మమ్మత 9th పొజిషన్లో ఉన్నాడు. నా బతుకు టాటూ కూడా వేయించుకున్నాడు. 10th పొజిషన్లో అపూర్వ కూడా మంచి అమ్మాయి, బాగా ఆడుతుంది. చూడాలి, ఎందుకు సైలెంట్గా ఉంటుంది, ఏదో ఆలోచిస్తుంది, ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు అయితే రాత్రి ఎపిసోడ్లో అయితే రాజకుమారి ఎవరు అన్డిజర్వ్డ్ హౌస్ కంటే అపూర్వ అని చెప్పేసింది. కానీ అపూర్వ గట్టిగానే మాట్లాడింది, నేను ఎందుకు డిజర్వ్ కాదు, నేను నా పటకు నేను ఆడుతున్నాను, నా వరకు నేను డిజర్వే అని గట్టిగానే మాట్లాడింది. అపూర్వ 10th పొజిషన్లో ఉంది. 11th పొజిషన్ వచ్చేటప్పటికి ఈ హేమంత్ కొంచెం ఆ ఫోన్లో వాళ్ళ డాడీ సరిగ్గా మాట్లాడని కొంచెం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అబ్బాయి చెప్పిన మాటలకి, ఆ ఫోన్లో వాళ్ళ డాడీ మాట్లాడిన మాటలకి పొంతనే లేదు. వాళ్ళ డాడీ బాగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. మా అబ్బాయి ఏమో నాకు వైపు చూడడం, నాతో మాట్లాడడానికి తను చెప్తున్నాడు. మరి పొంతనే లేదు. మరి అది కూడా చూస్తారు కదా పేరెంట్స్ మీద. ఒకవేళ అబద్ధం అయి ఉంటే, ఒకవేళ అది ఒక డ్రామా అయి ఉంటే అది కూడా గమనిస్తారు కదా ఆడియన్స్. మరి అది కూడా తీసుకున్నారంటే మాత్రం ఎంత గేమ్ ఆడినా మరి ఓటింగ్ పొజిషన్ అయితే 11th పొజిషన్లో ఉంది. 12th వచ్చేటప్పుడు ప్రియాంక, న్యూస్ రీడర్ అమ్మాయి ఉన్నట్టే అనిపించట్లేదు. న్యూస్ రీడర్ అంటే టకటక న్యూస్ చదివితే చాలా పర్ఫెక్ట్గా గట్టిగా ఉంటారు. మరి ఇంతవరకు గేమ్ ఛాన్స్ రాలేదు. అక్కడ కూడా ఏం పెద్దగా గేమ్ ఏం ఆడలేదు. అది సెలెక్ట్ చేశారు కాబట్టి గేమ్ పరంగా తను గెలిచి రాలేదు, సెలెక్ట్ చేయబడి వచ్చింది ప్రియాంక. ఆమె 10th పొజిషన్లో ఉంది. నాకు తెలిసి వీళ్ళందరిలో నేను అనుకునేది బిగ్ బాస్ హౌస్లో ఉండేవాళ్ళు అమన్, రోహిత్, రాజకుమారి, చరణ్, వీళ్ళు 4 ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే నేను అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీరు ఎవరు కొట్టేస్తున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ ఓటు వేయకపోతే కూడా ఎందుకు వేయలేదో కామెంట్ చేయండి, ఎందుకు వేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.